మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో నేరాల నియంత్రణ, ప్రయాణికుల భద్రత మరింత పటిష్టం చేసేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, డీఎస్పీ నాగరాజు ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. అనంతరం వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో బస్టాండ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మార్కాపురం మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులతో పాటు సాధారణ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యాధునిక నాణ్యమైన సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు మున్సిపల్ నిధుల నుంచి 5 లక్షలు తమ వంతు సహాయంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. డీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ పరిధిలో ఇప్పటికే 1500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్లో ఇటీవల చోటు చేసుకున్న చిన్న నేరాలను అరికట్టేందుకు 14 అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. బస్టాండ్ ఆవరణ మొత్తం నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇకపై బస్టాండ్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమల్లో ఉంటాయని, నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో, సౌజన్యంతో ఈ మార్కాపురం పట్టణంలో ఎటువంటి దుర్మార్గాలు, నేరాలకు తావివ్వకుండా సీసీ కెమెరాలు అనేది ఈ పట్టణంలో ఏర్పాటు చేస్తూ నేరాలని అరికట్టాలన్న ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి చర్యల్ని 100% అందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. అలాగే ఎంతో క్వాలిటీతో ఉన్నటువంటి కెమెరాస్ని తీసుకుని వచ్చి ఈరోజు సూక్ష్మమైనటువంటి నేరాలను కూడా పరిగణలోకి తీసుకొని సూక్ష్మమైనటువంటి చిన్న తప్పులు కూడా లెక్కించే విధంగా మంచి క్వాలిటీ కెమెరాస్ ఈరోజు వచ్చినాయి. కాబట్టి ఈ పట్టణ ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు. ఈ పట్టణం కాదు, ఈ మార్కాపురంలోకి రాకపోకలు సాగించి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండొచ్చు. మార్కాపురం టౌన్ అంతా కూడా ఈ రకమైనటువంటి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చాం. మా మున్సిపాలిటీ నుంచి కూడా 5 లక్షల రూపాయలు ఈ యొక్క కెమెరాలకి మేము కేటాయిస్తా ఉన్నాం. ఆ యొక్క కెమెరాలు అనేది ఏర్పాటు చేస్తే ఈ పట్టణంలో ఏ దొంగ ఏ మూల నుంచి కూడా పారిపోలేడు. అలాగే చిన్న నేరాలు కూడా జరిగేదానికి తావు లేకుండా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మా డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అలాగే సహకరిస్తున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, ఆర్ఎండ్బి కానీ, రోడ్స్ కానీ, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ, అన్ని డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన ఊరు మన అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లక్ష్యంగా పనిచేయాలని మనసారా కోరుతా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసేదానికి, ఈ కార్యక్రమం చేయమని చెప్పి సలహా ఇచ్చినటువంటి మా ఎస్పీ గారిని కూడా మేము ప్రత్యేకంగా అభినందించుకోవాలా. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి చారిత్రాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే ఇన్ని కెమెరాలు ఒకటేసారి పెట్టి ఇంత భారీ స్థాయిలో చేసి నేరాలను అరికట్టాలా అనేటువంటి ఆలోచన గతంలో ఎవరు చేయని విధంగా ఈసారి మా ఎస్పీ గారు చేశారు. వారికి మా మార్కాపురం నియోజకవర్గ ప్రజల తరఫున, మా మార్కాపురం జిల్లా ప్రజల తరఫున కూడా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. మన ప్రియతమ మార్కాపూర్ ఎస్పీ అయినటువంటి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి ఆధ్వర్యంలో కొన్ని కెమెరాలు అనేవి అంతకుముందు ఆల్రెడీ 1500 టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయ్యాం సబ్ డివిజన్లో. ఇక్కడ టౌన్లో కూడా చాలా కెమెరాలు మేము పెట్టించున్నాం. కానీ ఈ మధ్యకాలంలో బస్టాండ్, మన ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్లో కొన్ని చిన్న నేరాలు అనేవి జరగడము, దాని దర్యాప్తులో మేము కొంచెం కష్టాలు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా మార్కాపూర్ బస్టాండ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మార్కాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం మహాక్షేత్రానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా రైల్వే స్టేషన్లో దిగి అందరూ కూడా ఈ బస్టాండ్కి వచ్చి, ఈ బస్టాండ్ నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఈ బస్సులు ఎక్కిపోవడంలో చిన్న నేరాలు అనేవి ఇక్కడ జరగడం గమనించాం. అందువల్ల ఈ పోలీస్ డిపార్ట్మెంటు మేమందరం ఇన్స్పెక్టర్లు, మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అట్లాగే కొంతమంది సహాయంతో హై రెజల్యూషన్ అంటే 6 మెగాపిక్సెల్ పైన ఉండే రెజల్యూషన్, అంటే నంబర్ ప్లేట్ కూడా కనపడేటట్టుగా ఒక 14 కెమెరాలకి ఇక్కడ కమాండ్ కంట్రోల్ బస్టాండ్లో
ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి 24/7 మా డిపార్ట్మెంటు కంటిన్యూస్గా నిఘా కొనసాగుతూ ఉంటుంది. ఈ బస్టాండ్ లోపలే కాకుండా బస్టాండ్ బయట కూడా ముఖద్వారం కానీ ఎగ్జిట్ ఎంట్రీ కానీ అక్కడ కూడా పెట్టడం జరిగింది. ఇది బస్టాండ్లో ఉండే ప్రయాణికుల రక్షణే కాకుండా మన బస్టాండ్ ఎదురుగుండా ఉండే రోడ్లు కూడా రెండు పక్కల కూడా కవర్ అయ్యేటట్టు హై రెజల్యూషన్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివలన ఈ నేరాలు కొంచెం నియంత్రించడానికి మా డిపార్ట్మెంట్కి ఉపయోగపడతాయి. అట్లాగే ప్రజలకు కూడా మరింత సేవ చేయడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం ఆల్రెడీ కొనసాగిస్తూనే ఉన్నాం. సో మా ప్రయత్నానికి కొంచెం అండదండగా ఒక 5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నుంచి గ్రాంట్ చేయిస్తానని మాట ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఈ మొత్తం మార్కాపురాన్ని నిఘా నీడలోకి నేరాలు జరగకుండా ఉండే నిఘా నీడలోకి తీసుకురావడానికి మా ప్రయత్నం చేస్తున్నాం. సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.